మీడియా మిత్రులకు నమస్కారం. ఒక నిమిషం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికి కారణం, మేము గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ ల్యాండ్ కొని. యాక్చువల్గా ఇది 1908 బ్రిటిషర్స్ పట్టా. మేము 2011 to 12 మధ్యలో ఎంజీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర కొన్నాము. ఎంజీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర కొన్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్నాము. అప్పట్లో ఇక్కడ ఒక మున్సిపల్ ఆర్డర్తో పాటు కన్స్ట్రక్షన్ ఒక షెడ్ కూడా ఉండేది. ఆ షెడ్డు మేము కొనకముందు ఇక్కడ ఏదో కొండమెట్లో ఒక చిన్న గలాటా చేసి ఒక మనిషిని ఇక్కడ వేస్తే ఆ మనిషి చనిపోయే పరిస్థితుల్లో మమ్మల్ని దాన్ని తొలగించమని చెప్పారు. తొలగించండి లేదా బాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పారు. మేము ఆ బిల్డింగ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా కొలాప్స్ చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ ల్యాండ్ నలుగురు, మా అమ్మగారు వాళ్ళ సిస్టర్స్ పేరుతో ఉన్నదన్నమాట. వీళ్ళు మా అమ్మగారు, మా అమ్మగారు, ఇంకొక పేర్లు చెప్పండి. డి రమాదేవి, భాగ్యలక్ష్మి అండ్ సుగుణా నాయుడు పైన ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాము. ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 1 year తర్వాత బఫర్ జోన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. దాని ముందు బఫర్ జోన్ లేదు, దీనికి డోర్ నెంబర్ ఉంది, దీనికి ట్యాక్సులు పే చేసేవాళ్ళు, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మేము కూడా ముందుకు పోలేకపోయాము, ఏం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ ప్లేసు ఒక టాయిలెటరీస్గా, ఒక మద్యపానం, ఇతర డ్రగ్స్ ఇట్లా యాక్టివిటీస్ జరిగేదన్నమాట. ఇది అనాథరైజ్ షెడ్గా ఉపయోగించుకున్నారు చాలామంది. వాళ్ళని మేము ఖాళీ చేయడానికి కూడా ఎన్నోసార్లు వాళ్ళకి రిమైండ్ చేసినా మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్యారీ చేసేవాళ్ళు కాదు. అలాంటి నేను బయట జాబ్లో ఉన్నాను అనమాట. మా తండ్రి, మా ఫాదరు అండ్ మా చిన్నాయనలు కూడా వాళ్ళు కోవిడ్లో అట్లా సిచ్యువేషన్స్లో చనిపోయారు. దీన్ని ఎవరు జాగ్రత్త తీసుకునే పరిస్థితుల్లో అప్పట్లో ప్రద్యుమ్న గారు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇది అంటే మీరు సెక్యూర్ చేసుకుని వెళ్ళాను అంటే అలాగ బ్లూ షీట్లు వేసారు. బ్లూ షీట్లు వేసిన తర్వాత కూడా ఆ షీట్లని డ్యామేజ్ చేసి లోకల్ యాక్టివిటీస్ చెప్తూ ఉండేది. ఈ మధ్యన ఈ తమిళ సోదరులు ఫంక్షన్ ఇక్కడ చేశారనమాట. అప్పుడు చేసినప్పుడు ల్యాండ్ నేను వచ్చి చూసుకుంటే ల్యాండ్ చిన్నదిగా అనిపించింది. ల్యాండ్ మేము కొన్నప్పుడు 10,500 చదరపు అడుగులు ఉండేదన్నమాట. 20.5 cents ఈ ల్యాండ్ విస్తీర్ణము. దాని తర్వాత ఇక్కడ నేను వచ్చి చూసిన తర్వాత 6,000 కూడా లేదు. ఆల్మోస్ట్ ఆల్ 20% to 25% చెరువు మునకలో వెళ్ళిపోయింది. దీన్ని ఇలా ఉంది సార్, సాయిల్ కరోజన్. అప్పుడు ల్యాండ్ జస్ట్ ఒక అడుగు, మేము ఈ సిమెంట్ మోటార్ వేయక ముందు ఒక అడుగు లోతులోనే ఉండేది. రోడ్డు మీద పడిన నీళ్లు, కొండమెట్ట నీళ్లు ఫ్లో అయ్యి ఈ ల్యాండ్ ఎస్పెషల్ ఈ పాయింట్లోనే పాసి ల్యాండ్ ఎరోషన్, సాయిల్ ఎరోషన్ జరిగి చాలా ల్యాండ్ చెరువులో కలిసిపోయినారు అనమాట. ఈ మధ్యన మేము ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కలెక్టర్ కానీ కలిసి, కమిషనర్ కానీ కలిసి ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకొని ఓపెన్ కార్ పార్కింగ్ ఈ విధంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాన్ని నిషేధించడానికి, మా ల్యాండ్ మేము యూటిలైజ్ చేసుకునేదానికి ఏదన్నా అవకాశం ఏంటంటే, ఇక్కడ మీరు యాజ్ యు నో యువర్ బఫర్ జోన్ కాబట్టి మీరు టెంపరరీ కన్స్ట్రక్షన్స్ ఏం చేయడానికి కుదరదు. మేము అన్ని రకాలుగా రిప్రజెంటేషన్స్కి అందరికీ ఇచ్చాము, అథారిటీస్కి. ఏమని ఇచ్చామంటే, ల్యాండ్ ఎక్స్చేంజ్ అన్నా చేసుకోండి, మాకు ల్యాండ్ కాంపెన్సేట్ చేస్తే మేము చెరువుకు కానీ గవర్నమెంట్ కానీ ఇచ్చేస్తాం. ఏ ప్రపోజలు ముందుకు సాగలేదన్నమాట. ఈ పరిస్థితుల్లో మేము కలెక్టర్ గారు కలిసి ఈ విధంగా చేసుకుంటాము, డెవలప్ చేసుకుంటాము, ఓపెన్ పార్కింగ్ పెట్టుకొని ఒక 4-5 బంకులు పెట్టుకుంటామంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే, ఆయన మన ఎవరు నిన్ను ఆపుతున్నారు అంటే మాది టీపీఓ గారు ఆపుతున్నారంటే. టీపీఓ ఎందుకు ఆపుతున్నారంటే, కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ సోషల్ మీడియా. నాకు ఇవి కొత్తగా నాకు ఈ ఒక 4-5 నెలల్లోనే తెలిసిందనమాట. మీడియా అప్డేట్స్ అని, సోషల్ మీడియా అని, చిత్తూరు సమాచారం అని, చిత్తూరు టాకీస్ అని, విధాలైన గ్రూపులు వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకొని, కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ప్రత్యేకంగా నన్నే టార్గెట్ చేసి, మా ఈ ల్యాండ్నే టార్గెట్ చేసి, దీనే బఫర్ జోన్గా, ఈ బఫర్ జోన్లో ఏం చేస్తున్నారు, భూ కబ్జాదారులు మరియు చాలా పిన్ పాయింట్ చేసి మాట్లాడడం వల్ల మేము ఎంతో హరాస్మెంట్ గురయ్యి నిద్రలేని రాత్రులు ఉన్నాయి.
ఇళ్ళల్లో హ్యాపీగా ఉన్న పరిస్థితులు కూడా లేవు అనమాట. సో ఇట్లా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చిత్తూరులో 5-6 చెరువులు ఉన్నాయి. చిత్తూరులో చెరువుల పక్క బఫర్ జోన్లు ఉన్నాయి. ఆ బఫర్ జోన్లో అన్ని చోట్ల ఇల్లులు, రకరకాల షెడ్లు, రకరకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళకొక రూలు నాకొక రూలా? ఇదే ప్రశ్న నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడు ఆయన కరెక్టే అని చెప్పి, ఒకటి మీరు జీవో ఇచ్చి అందరినన్నా క్లియర్ చేయండి, లేకపోతే వాళ్ళనన్నా పర్మిట్ చేసుకోండి, చిన్న యాక్టివిటీసే కదా చేస్తారని. ఆ ఆలోచనతో పార్కింగ్ ఆలోచనతో ఇక్కడ పార్కింగ్ ఆలోచన దిగిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పోర్టబుల్ రిఫ్రెష్మెంట్ స్టాల్స్ పెడితే ఎప్పుడు కావాలన్నా వెకేట్ చేసుకునే ప్లాన్ చేసి ఆ విధంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టి చేస్తే ప్రతి వారము ప్రతి మీడియాలో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాకు ఒత్తిళ్ళు ఎక్కువ వస్తున్నాయి. దీనివల్ల నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మేము ప్రత్యేకంగా కోర్టుకు వేసాము, హైకోర్టులో రిట్ వేసాము. ఈ విధంగా ముందుకు పోయేటప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఏదైనా పర్సనల్గా ఎందుకు వస్తారు నా మీద? మీరు వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఎవరు కానీ రెస్పెక్ట్ చేయాల్సిందే. సో జ్యుడిషియరీ నామ్స్ ఎవరు ఫాలో కాకుండా పర్సనల్గా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ప్రతి విధాలుగా రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు తీసి భూ కబ్జాదారులను పిన్ పాయింట్ చేసి కించపరచడం చాలా బాధాకరం. అది కాకుండా ఇప్పుడు ఇంత మీరు చూశారు కదా, ఇదంతా టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడ ఫౌండేషన్ లేదు. మీరు ఎక్కడ చూసినా ఫౌండేషన్ లేదు. ఓన్లీ మోటార్ సిమెంట్. ఫస్ట్ మేము దేనికి వేసామంటే ల్యాండ్ ఎరోషన్ కాకుండా ఉండడానికి ఇది వేసాము. మళ్ళీ ఎవరు ఆవులు ఇతర మనుషులు లోపల రాకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుండా గేట్లు వేసాం. దాని తర్వాత ఓపెన్ పార్కింగ్ పెట్టాలనుకున్నాం. అది ఓపెన్ పార్కింగ్ ఫీజిబిలిటీ లేదని తెలిసి ఇలాంటి రిఫ్రెష్మెంట్ స్టాల్స్ పెట్టుకొని 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది, అందరికీ లాభదాయంగా ఉంటుందని చేసిన ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పటికీ నేను చెప్పడం ఏమంటే గవర్నమెంట్కి ఈ స్థలం కావాలంటే రాసి ఇచ్చేసేదానికి తయారుగా ఉన్నాను. నాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ మినిమల్ కాంపన్సేషన్ ఇచ్చడానికి రెడీగా ఉన్నాను. అప్పటికి నేను ఏ ఎన్క్రోచ్మెంట్ చేయలేదు. ఇది యాక్చువల్గా 79/1, ఒక సైడ్ 115, ఇంకొక సైడ్ 119. ఇది 20.5 సెంట్స్, 10,500 స్క్వేర్ ఫీట్. అందరికీ ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. సో ఇది మేము కొనడానికి ముందు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్నాము. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వీళ్ళంతా దే హ్యావ్ కన్క్లూడెడ్ విత్ ఎంఆర్ఓ సర్టిఫికేట్. అంటే నేను ఎంఆర్ఓ గారు నీట్గా క్లియర్గా సమ్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ సబ్మర్షన్, సమ్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ కమ్స్ టు బఫర్ జోన్, సమ్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఒరిజినల్ ల్యాండ్. అంటే దీంట్లో 15 అడుగులు ఇప్పుడు కూడా ఒరిజినల్ ల్యాండ్. మాకు తెలిసి రోడ్డు వైడనింగ్ ఉంది. రోడ్ వైడనింగ్ ఉండి మేము ఎలా కట్టుకోగలుగుతాము? సో అందుకని మేము ఇలాంటి టెంపరరీ స్ట్రక్చర్స్ చేసి ముందుకు పోవాలనుకుంటే ఇలాంటి ఎవరో తెలియదు కానీ ఇట్లా ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి హరాస్మెంట్ చేస్తున్నారు. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే రిటర్న్ స్టేట్మెంట్గా కోర్టుకి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చాడు. ఆ రకంగానే కోర్టుకి వెళ్ళాను. ఎవరో వచ్చి కొట్టేస్తాము, మీరే కొట్టేయండి, ఇలాంటి ప్రెషర్స్ వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు సార్ అంటున్నారు కదా, ఎవరి దగ్గర కొన్నారు? ఎంజీ బ్రదర్స్ కొనేటప్పుడు ఇది బఫర్ జోన్ అంటే ఇది లేక్ కదా, ఇది ఈ లేక్ ప్రెమిసెస్ ఎంత ఉంటుంది? ఆ ప్రెమిసెస్ లోపల బఫర్ జోన్ ఎంత లిమిట్స్ లో లేదు? 2012 వరకు లేదు. 2012 జూలైలో నా దగ్గర జీవో కూడా ఉంది. 2012 చెరువు లేదంటారా? చెరువు ఉందంటే యాక్ట్ లేదు. బఫర్ జోన్ యాక్ట్ ఎందుకు బఫర్ జోన్ ఎప్పుడు క్లియర్ అయితే క్లియర్. నా దగ్గర డాక్యుమెంట్స్ తో సహా ఎవరు చెప్పారు? అమెండ్మెంట్ జీవోస్ నా దగ్గర ఉన్నాయండి. నా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి. మీకు తర్వాత మీరు కొనింది ఎప్పుడు? ఇది 2011 మీకు డాక్యుమెంట్ లో 12/11 బిఫోర్ తీసుకున్నాక కొన్న తర్వాత ఇది అయిందా బఫర్ జోన్? బఫర్ కొన్న తర్వాత బఫర్ జోన్. అంటే ఎన్ని సెన్స్ ఉన్నాయన్నారు బఫర్ జోన్ పరిధిలో? బఫర్ జోన్ పరిధిలో ఏం లేదండి. నీటి మునక కొంచెం ఉనింది, అప్పుడు ల్యాండ్ ఉనింది. నీటి మునక అని మార్క్ చేశారు. నేను ఎందుకు అడుగుతానంటే నాకు ఈ ఏరియా గురించి తెలుసు కాబట్టి, నేను ఈ ప్రాంత వాసినే కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పండి. ల్యాండ్ ఎగ్జాక్ట్గా మేము కొన్నప్పుడు ఉనిందండి. వెనకాల కాంపౌండ్ ఉనింది, షెడ్ ఉనింది. ఎంజీ బ్రదర్స్ వాళ్ళు యాక్టివిటీస్ చేసుకున్నారు. అది అప్పుడు బఫర్ జోన్ దాని తర్వాత వచ్చింది.
ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్లో ఏ కన్స్ట్రక్షన్ కొట్టకూడదు కట్టకూడదు అనేసి మేము బఫర్ జోన్ ముందే మాకు ఒక ఇన్సిడెంట్ చెప్పాం కదా, ఇక్కడ ఎవడో ఒక పర్సన్ ఇంజ్యూర్ చేసి దాంట్లో వేసేసి సార్ అప్పుడు లోకల్ పోలీసులు వచ్చి మీరు ఇలా పెట్టుకుంటే ఎలా, మీరు దాన్ని ప్రొటెక్ట్ అనేది చేసుకోండి లేదా డెమాలిష్ చేసుకోండి అంటే సరే మేము డెమాలిష్ చేసుకొని షెడ్ పెట్టుకున్నాడు, ఇంత ప్లేస్ అయితే లేదు అప్పుడు. లేదండి, ఇది ఈ పోర్షన్ ప్రకాష్ ఇతని దగ్గర లీజ్ తీసుకున్నాను. ఈ 685 సర్వే నెంబరు 685 సర్వే నెంబర్లో మూడు బైఫర్ఫికేషన్స్ ఉందండి, సబ్ డివిజన్స్. ఒక సబ్ డివిజను ఎంజీ బయోస్ వాళ్ళది, ఇంకొక సబ్ డివిజను హరి అని ఏఎస్ఎంఎస్ హరి అనేసి వాళ్ళది, ఇంకొక సబ్ డివిజను ఓకే ఇంకొక సబ్ డివిజను గిరి అనేసి రిటైర్డ్ సర్వేయర్ వాళ్ళల్లో మళ్ళా ముగ్గురు పార్ట్నర్లు. వాళ్ళల్లో ఇక్కడ ఈయన జాగా నేను ఈ షాప్ ఉన్నంత వరకు రెవెన్యూ అధికారులు మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల ఏదో ఒక ఆఫీసర్ రియాక్ట్ అవుతారు. మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు సార్ చెప్పండి. ఇంకో రోజు ఇంకొక డిపార్ట్మెంట్, రోజుకు ఒక డిపార్ట్మెంట్. గిరి గారు ఉమేష్ టౌన్ ప్లానింగ్ అందరూ కొలతలు వేసుకొని అన్ని కన్స్ట్రక్షన్ చేయకూడదని ఆర్డర్ ఏం లేదు, మేము కట్టుకొని ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ డీమ్డ్ అకార్డింగ్ టు లా. కొన్ని రోజుల తర్వాత 2025 డిసెంబర్ 11 మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తే దానికి ఏమి రెస్పాన్స్ లేదు. టెంపరరీ షెడ్స్ వేసుకున్నామని మేమే రిక్వెస్ట్ పెట్టామంటే రిక్వెస్ట్ ఆధారాలు కూడా ఉన్నాయి, పీజీఆర్ఎస్లో పెట్టిన ఆధారాలు కూడా ఉన్నాయి. పెట్టుకున్నారు కాబట్టి డీమ్డ్గా గమ్మున్నారు, సరే ఓకే అన్నారు కాబట్టి మేము కట్టుకున్నాం, అంతే తప్పితే. ఆన్లైన్లో ఎవరి పేరు పని? ఆన్లైన్లో మా మదర్ సిస్టర్. ఆన్లైన్ పేరు ఉన్నానండి నా హ్యూజ్ అమౌంట్. సో మా అంతటితో మా దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాను, మీకు కావాల్సింది కట్టుకోండి అంటే మేము ఇవ్వలేము, మాకు అవసరం లేదు అనేసి మేము కాంబో. రెవెన్యూ మీది ఓన్లీ మీరు ఏదైతే ఇది కట్టారో దాన్ని మాత్రమే రిసిప్ట్స్ ఇచ్చారు మా దగ్గర. యాక్చువల్గా రెవెన్యూ రికార్డ్స్ మీ పేరు పైన ఉందా? ఆన్లైన్ స్టిల్ నౌ ఎంఆర్ఓ వచ్చిన రీసెంట్గా ఎంఆర్ఓ వచ్చిన సర్టిఫికేట్, దాని ప్రీవియస్గా ఎండిఓ గారు ఎన్నో గెజిటెడ్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇవి కూడా రికార్డ్స్ కూడా ఆయన ఇచ్చినారు. ప్రజెంట్ ఏ భూమి అయినా మీ భూమి పోర్టల్లో ప్రజెంట్ మీ పైన ఉందనుకోండి, దానిపైన ఆన్లైన్లో ఉంటేనే కదా ఈసీలు అన్నీ వస్తాయి. మేము చెక్ చేయలేదు, ఉంటేనే కదా ఈసీలు అన్నీ వస్తాయి. దాంట్లో ఉంట పరంబోకని ఉంటుంది కాబట్టి ఆన్లైన్ కాదది. కాబట్టి ఈ భూమి పోర్టల్లో ఇది కనిపించలేదు కాబట్టి మీకు సింపుల్ లాజిక్ అండి. ఇదే సర్వే నెంబరు నేను ప్రకాష్ గారి దగ్గర నుంచి 7 years లీజ్ తీసుకున్నాను. మునక పట్టా అని వస్తుంది సార్, ఇది మునక పట్టా కాబట్టి ఆన్లైన్ కాదు అది. చెప్పేదండి ఈ మధ్య రిజిస్టర్ చేసుకున్నాం, మీకు చెప్పాలి కదా. ఈరోజు కూడా ఇది అమ్మకానికి ఉంది, వ్యాలిడ్గానే ఉంది, ఇదేమి ఇన్వాలిడ్ ప్రొబెరిటరీ జోన్లో లేదు. 7 మందికి మమ్మల్ని టెంపరవరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎవరికి ఇబ్బంది లేకుండా 4-5 రోజులు ఖాళీ చేసే సెటప్తో మేము మా ల్యాండ్ మేము ఉపయోగించుకుంటున్నాం. దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎన్నో సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే సంథింగ్ కింద నుంచి పిల్లర్స్ నుంచి 5 అంతస్తు 6 అంతస్తు మల్టీ స్ట్రక్చర్ స్టోరేజ్ కట్టడానికి వీలు కాదు. అంతేగాని టెంపరవరీ స్ట్రక్చర్స్ ఎన్నో సైటేషన్స్ అలౌ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండేదంతా అన్ని బఫర్ జోన్లో టెంపరవరీ స్ట్రక్చర్సే ఉన్నాయి, షీట్లు వేసుకుంటున్నారు. కోర్టులో ఈ కేసు ఉండేటప్పుడు మీరు ఈ కన్స్ట్రక్షన్ చేస్తే కండక్ట్ ఆఫ్ కోర్టు మీ పైన యాక్షన్ తీసుకుంటారు. మేము ఇవన్నీ ముందుగానే పెట్టాము. ఇప్పుడు ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. మీకు 2023 నుంచి రిట్ వేసామండి, నడుస్తాం. మీరు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కండక్ట్ ఆఫ్ కోర్టు పైకే వస్తుంది కదా? లేదు, ఈ కన్స్ట్రక్షన్కి ముందుకు పోవడానికే స్టేటస్ క్యూ ఆర్డర్ మాది ఇబ్బంది పెడుతున్నారనే మేము కోర్టు అప్రోచ్ అయ్యాం.